ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఇది శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశిని శోధన. గొప్ప భుజములు గలవారును ఇంద్రియములకు నియామకులను కేసి అను రాక్షసుని సంహరించిన వారునునగు ఓ శ్రీకృష్ణ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యథార్థమును తెలిసిగొనగోరుచున్నాను. కావున ఆ రెండిటిని వేరువేరుగా నాకు చెప్పుడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఓ అర్జున, కామ్యకర్మలను వదులటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మముల యొక్క ఫలములను విడిచిపెట్టుటయే త్యాగమని వచించుదురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపకర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు బుద్ధిమంతులు సాంఖ్యులు దోషము వలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుతారు. మరికొందరు యజ్ఞము దానము తపస్సు మున్నగు కర్మములు విడువదగనవనియూ చెప్పుతారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః కర్మ సంగ్రహః. భరత కులోత్తముడవును పురుష శ్రేష్ఠుడవు అగు ఓ అర్జున, అట్టి కర్మత్యాగ విషయమున నా నిశ్చయమేదియో చెప్పేదను వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. యజ్ఞదానతపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు అనడి కర్మములు త్యజింపదగినవి కావు, చేయదగినవియే అగును. ఏల అనిన ఆ యజ్ఞదాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను చిత్తశుద్ధిని కలుగజేయునవి అయి ఉన్నవి. ఏతాన్యపి తు కర్మాణి సంఘం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ అర్జున, ఈ యజ్ఞదాన తపములు అను కర్మములు కూడా ఫలాశక్తిని సంగమును విడిచిపెట్టియే చేయవలనని నా యొక్క నిశ్చితమగు ఉత్తమాభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. వేదశాస్త్రాదులచే నియమింపబడినట్టి కర్మము యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టునేని అది తామస త్యాగమే అగునని చెప్పబడుచున్నది. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్
సకృత్వా రజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఎవడు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖమును కలుగజేయునది అనియే తలంచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టుచున్నాడో అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగఫలమును పొందకయే ఉండును. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంఘం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, ఇది చేయదగినది అని తలంచి శాస్త్ర సమ్మతమగు ఏ కర్మము ఫలాపేక్షను విడిచిపెట్టి చేయబడుచున్నదో అట్టి కర్మమందలి సంఘ ఫలత్యాగము సాత్విక త్యాగమని చెప్పబడును. నద్వేష్ట్య కౌశలం కర్మ కౌశలే నానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. సత్వగుణముతో గూడియుండు వాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకొనిన వాడును నగు త్యాగశీలుడు కామ్యమును అశుభమును దుఃఖకరములు అగు కర్మలను ద్వేషింపడు. శుభమును నిష్కామమును సుఖకరములు అగు కర్మలందు ఆసక్తి గొనడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే. సమస్త కర్మములను విడిచిపెట్టుటకు దేహధారియగు జీవునకు సాధ్యము కాదు. ఎవడు సమస్త కర్మముల యొక్క ఫలములను విడిచిపెట్టుచున్నాడో అతడే త్యాగి అని పిలవబడుచున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసీనాం క్వచిత్. దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖదుఃఖములు రెండును కలిసినదియునగు మిశ్రమ ఫలము కర్మఫల త్యాగము చేయని వారికి మరణానంతరము కలుగుచున్నవి. కర్మఫల త్యాగము చేసిన వారి కన్నను అవి కలుగనేరవు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాం తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. సమస్త కర్మములు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ 5 కారణములను నా వలన తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఈ కర్మాచరణ విషయమున శరీరము, కర్త, వివిధములగు ఇంద్రియములు, వేరువేరుగను పలువిధములుగను ఉండు క్రియలు, 5వదియగు దైవమును కారణములై ఉన్నవి. శరీరవాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీని చేత న్యాయమైనట్టి శాస్త్రీయమైనట్టి గాని అన్యాయమైనట్టి అశాస్త్రీయమైనట్టి గాని ఏ కర్మమును ప్రారంభింపబోచున్నాడో దానికి ఈ 5 కారణములై ఉన్నవి. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతి. కర్మ విషయమునందు ఇట్లుండగా ఈ ఐదును కారణములై ఉండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి గలవాడొకటిచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మము యొక్క స్వరూపము గాని ఆత్మ యొక్క స్వరూపము గాని ఎరుంగకున్నాడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ హంతి న నిబధ్యతే. ఎవనికి నేను కర్తనను తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములందును కర్మలందును అంటదో అతడి ప్రాణులన్నిటినీ చంపినను వాస్తవముగా ఏమీయూ చంపుటలేదు. మరియు కర్మలచే పాపముచే అతడు బంధింపబడటయూ లేదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మమునకు హేతువు, తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు అని 3 విధములుగా చెప్పబడుతున్నది. అట్లే కర్మకు ఆధారమును, ఉపకరణము, సాధనము, క్రియ, చేయువాడు అని 3 విధములుగా అగుతున్నది. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యాని యథావచ్ఛృణు తాన్యపి. గుణములను గూర్చి విచారణ చేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అను ఇవియు సత్వాది గుణముల యొక్క భేదమును అనుసరించి 3 విధములుగానే చెప్పబడుతున్నవి. వానిని కూడా యథారీతి శాస్త్రోక్త పద్ధతిని చెప్పెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతి అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభజింపబడి వేరువేరుగా ఉన్న సమస్త ప్రాణుల యందును ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును, దైవము యొక్క ఉనికిని విభజింపబడక ఏకముగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేత ఎరుంగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్వికమని చెప్పబడును. ప్రోధక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ ప్రోధక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఈ జ్ఞానము వలన మనుజుడు సమస్త ప్రాణులయందును వేరువేరు విధములుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా తెలుసుకొనుచున్నాడో అట్టి జ్ఞానము రాజసమని తెలుసుకొనుము. ఎత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పనియందు శరీర ప్రతిమాదులయందు సమస్తమును అదియే అని తగిలియుండునో, అందులకు తగిన హేతువు లేకుండునో, తత్వమును సత్యవస్తువును తెలియక ఉండునో, అల్పమైనదిగా అల్పఫలమును కలుగుజేయునట్టి అట్టి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడును. నియతం సంగరహితమారాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తసాత్వికముచ్యతే. శాస్త్రముచే విధింపబడినదియు ఫలాపేక్ష గాని, సంగము, ఆసక్తి, అభిమానము గాని, రాగద్వేషములు గాని లేకుండా చేయబడు కర్మము సాత్విక కర్మమని చెప్పబడుతున్నది. ఎత్తు కామేప్సునా కర్మ
సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఫలాపేక్ష గల వాని చేత గాని మరియు అహంకారముతో కూడిన వాని చేత గాని అధిక ప్రయాసకరమగు కర్మ మీది చేయబడుచున్నదో అది రాజస కర్మమని చెప్పబడును. అనుబంధం క్షయం హింసామనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. తాను చేయు కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను, ధనాదుల నాశ్యమును, తన యొక్కయు ఇతరుల యొక్కయు శరీరాదులకు కలుగు బాధను, సామర్థ్యమును ఆలోచింపక అవివేకముచే ప్రారంభింపబడు బోవు కర్మము తామస కర్మమని చెప్పబడును. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. సంగము ఫలాపేక్షను విడిచినవాడును, నేను కర్తనను అభిమానము అహంకారము లేనివాడును, ఉత్సాహముతోనూ ధైర్యముతోనూ గూడియుండువాడును, కార్యము సిద్ధించినప్పుడు చెడినప్పుడు వికారము చెందనివాడును నగు కర్త సాత్విక కర్త అని చెప్పబడుచున్నాడు. రాగీ కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో అశుచి హర్షశోకాన్వితః కర్త రజసః పరికీర్తితః. అనురాగము బంధ్వాదులందు అభిమానము కలవాడును, కర్మఫలమును ఆశించువాడును, లోభియు, హింసా స్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, కార్యము సిద్ధించినప్పుడు సంతోషముతోనూ చెడినప్పుడు దుఃఖముతోనూ గూడియుండువాడును నగు కర్త రాజసకర్త అని చెప్పబడుచున్నాడు. అయోక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. మనోనిగ్రహము చిత్తైకాగ్రత లేనివాడును, పామర స్వభావమును అవలంబించువాడును, వినయము మర్యాద లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడు చేయువాడును, స్వల్పకాలమున చేయవలసిన పని దీర్ఘకాలమునకైనను పూర్తి చేయనివాడును నగు కర్త తామసకర్త అని చెప్పబడుచున్నాడు. బుద్ధిర్భేదం ధృతేస్సైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ అర్జున, బుద్ధి యొక్కయు ధైర్యము యొక్కయు భేదమును సత్వాది గుణముల యొక్క భేదమును అనుసరించి 3 విధములుగా వేరువేరుగను పలు విధములుగాను చెప్పబడుచున్న దానిని నీవిప్పుడు వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ఓ అర్జున, ధర్మమందు ప్రవృత్తిని, అధర్మము నుండి నివృత్తిని, చేయదగిన దానిని చేయరాని దానిని, భయమును అభయమును, బంధమును మోక్షమును ఏ బుద్ధి చేత తెలుసుకొనుచున్నాడో అట్టి బుద్ధి సాత్వికమైనది అగును. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. ఏ బుద్ధి చేత మనుజుడు
అధర్మమును ధర్మమును, చేయదగిన దానిని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లుగా గాక మరి ఒక విధముగా పొరపాటుగా ఎరుంగుచున్నాడో అది రాజసబుద్ధి అయి ఉన్నది. అధర్మం ధర్మమితి యామన్యసే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్స పార్థ తామసి. ఓ అర్జున, ఏ బుద్ధి అవివేకముచే కప్పబడినదై అధర్మమును ధర్మమని ఎంచును, సమస్త పదార్థములను విరుద్ధములుగా తలంచును, అట్టి బుద్ధి తామసమై ఉన్నది. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేనావభిచారిణ్యా ధృతిస్సా పార్థ సాత్వికీ. అర్జున, చెలింపని విషయములందు ప్రవర్తింపని ఏ ధైర్యముతో గూడినవాడై మనస్సు యొక్కయు ప్రాణము యొక్కయు ఇంద్రియముల యొక్కయు క్రియలను యోగ సాధన చేత విషయముల నుండి త్రిప్పి ఆత్మజ్ఞానమున శాస్త్రోక్త మార్గమున నిలబెట్టుచున్నాడో అట్టి ధైర్యము సాత్వికమైనది అగును. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతి అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ రాజసీ. ఓ అర్జున, ఏ ధైర్యము చేత మనుజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును అర్థమును కామమును మిగుల ఆసక్తితో అనుష్ఠించుచున్నాడో అట్టి ధైర్యము రాజసమై ఉన్నది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముచ్యతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసీ. ఓ అర్జున, ఏ బుద్ధి చేత దుర్బుద్ధియగు మనుషుడు నిద్రను భయమును దుఃఖమును సంతాపమును దిగులును మదమును విడువకయుండును అట్టి ధైర్యము తామసమై ఉన్నది. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతి యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, దేని యొక్క అభ్యాసము చే మనుజుడు ఆనందమును పొందుచుండును, దుఃఖశాంతిని కూడా బడయుచుండును, అట్టి సుఖమెప్పుడు నాచే 3 విధములుగా తెలవబడుచున్నది వినుము. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తస్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదయం. ఏ సుఖము ప్రారంభమునందు విషము వలెను పర్యవసానమందు అమృతమును బోలినదిగా ఉండునో తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే కలుగునట్టి ఆ సుఖము సాత్వికమని చెప్పబడును. విషయేంద్రియ సంయోగా తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తస్సుఖం రజసం స్మృతం. ఏ సుఖము ప్రారంభమునందు అమృతమును బోలియు అనుభవించిన మీదట పర్యవసానమందు విషము వలెను ఉండుచున్నదో అట్టి సుఖము రాజస సుఖము అని చెప్పబడును. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. నిద్ర సోమరితనము ప్రమత్తత అను వీని వలన పుట్టినదై ఏ సుఖము ఆరంభమందును అంతమందును అనుభవించిన మీదట తనకు మోహమును అవివేకమును కలుగజేయుచున్నదో అట్టి సుఖము తామస సుఖము అని చెప్పబడును.
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. ప్రకృతి మాయ నుండి పుట్టినవగు ఈ మూడు గుణములతో గూడియుండని వస్తువు ఈ భూలోకమందు గాని స్వర్గమందు గాని దేవతలయందు గాని ఎచ్చటనూ లేదు. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. శత్రువులను శపింపచేయు ఓ అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావము, ప్రకృతి వలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరువేరుగా ప్రతిపాదింపబడినవి. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, రుజుత్వము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దైవమందు గురువునియందు నమ్మకము కలిగియుండుట అను ఇవి స్వభావ సిద్ధములకు బ్రాహ్మణ కర్మలై ఉన్నవి. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం. శూరత్వము, ప్రతిభ, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకుండుట, ధర్మపూర్వక ప్రజా పరిపాలనా శక్తి, శాసకత్వము అను ఇవి స్వభావ సిద్ధములకు క్షత్రియ కర్మలై ఉన్నవి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గో సంరక్షణము, వర్తకము అను ఇవి వైశ్యులకు స్వభావసిద్ధమైన కర్మలై ఉన్నవి. అట్లే సేవారూపమైన కర్మము శూద్రులకు స్వభావసిద్ధమైన కర్మలై ఉన్నవి. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి చక్షురుణు. తన స్వాభావిక కర్మమునందు ఆసక్తి గల మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచున్నాడు. స్వకీయ కర్మమునందు ఆసక్తి గల మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని ఏ విధముగా పొందగలడో దానిని చెప్పెదెను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము ప్రవృత్తి కలుగుతున్నదో, ఎవరి చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మముచే ఆరాధించి జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తన యొక్క ధర్మము తన అవివేకముచి గుణము లేనిదిగా కనపడినను లేక అసంపూర్ణముగా అనుష్ఠింపబడినను చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మము కంటే శ్రేష్టమైనదే అగును. స్వభావముచే ఏర్పడిన తన ధర్మమునకు తగిన కర్మమును చేయుచున్న ఎడల మనుజుడు పాపమును పొందనేరడు.
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारंभा हि दोषेण धूमेनाग्निरिवावृताः. ఓ అర్జున, స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను దృశ్యరూపమైనను లేక త్రిగుణాత్మకమైనను దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మములను త్రిగుణముల యొక్క దోషములచే కప్పబడి ఉన్నవి కదా. असक्त बुद्धि सर्वत्र जितात्मा विगत स्पृहः नैष्कर्म्य सिद्धिं परमां సన్యాసేనాధిగచ్చతి. సమస్త విషయములందును తగులుబాటునందని అసక్తమగు బుద్ధి కలవాడును, మనస్సును జయించినవాడును, కోరికలన్నీయు తొలగినవాడును నగు మనుజుడు జ్ఞాన మార్గముచే సంగత్యాగముచే సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరాం. ఓ అర్జున, కర్మసిద్ధిని నిష్కామ కర్మలచే చిత్తశుద్ధిని బడిసినవాడు పరమాత్మను ఏ ప్రకారముగా పొందగలడో ఆ విధమును మరియు జ్ఞానము యొక్క శ్రేష్టమైన నిష్ఠ పర్యవసానము ఏది కలదో దానిని జ్ఞాననిష్టను లేక జ్ఞాన పరాకాష్ఠను సంక్షేపముగా నా వలన తెలుసుకొనుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అతి నిర్మలమైన బుద్ధితో గూడియుండువాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును, శబ్దస్పర్శాది విషయములందు ఆసక్తి లేనివాడును, రాగద్వేషములను పరిత్యజించువాడును, ఏకాంత స్థలములందు నివసించువాడును, మితాహారమును సేవించువాడును, శరీరము వాక్కు మనస్సును స్వాధీనము చేసుకొనినవాడును, ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడును, వైరాగ్యమును లెస్సగా అవలంబించినవాడును, అహంకారమును బలమును కామమును క్రోధమును వస్తు పరిగ్రహణమును బాగుగా వదిలివైచువాడును, మమకారము లేనివాడును శాంతుడును అయుండువాడు మోక్షమునకు సమర్థుడగుచున్నాడు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మరూపమును పొందినవాడు నిర్మలమైన మనస్సుతో గూడియుండువాడునగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు, దేనిని కోరడు. సమస్త ప్రాణులయందును సమబుద్ధి కలవాడై నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతి తదనంతరం.
భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి వాస్తవముగా నెరింగి అనంతరము నాయందు ప్రవేశించుచున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమౌయయం. సమస్త కర్మములను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు నా అనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వతమైన మోక్షపదమును పొందుచున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా. సమస్త కర్మములను కర్మఫలములను వివేకయుక్తమగు బుద్ధి చేత నాయందు సమర్పించి నన్నే పరమప్రాప్యముగా ఎంచినవాడై చిత్తైకాగ్రతతో కూడిన తత్వ విచారణను అవలంబించి ఎల్లప్పుడూ నాయందే చిత్తమును నిలుపుము. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినక్ష్యసి. నాయందు చిత్తమును చేర్చిన వాడవైతివేని నా అనుగ్రహము వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు. అట్లుగాక అహంకారము వలన నా ఈ వాక్యమును వినకొందువేని చెడిపోదువు. యద్యహంకారమాశ్రిత్య నయోస్య ఇతి మన్యసే వ్యవసాయస్తి విద్యేషం ప్రకృతిస్త్వాం నియోక్షతి. ఒకవేళ అహంకారమును అవలంబించి నేను యుద్ధము చేయను అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే అగును. ఏల అనినా నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున నియోగింపగలదు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నిచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసో అపీతత్. అర్జున, స్వభావము పూర్వజన్మ సంస్కారము చేయగలిగిన ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మముచే లెస్సగా బంధింపబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమున ఇచ్చగింపకున్నావో దానిని పరాధీనుడవై కర్మాధీనుడవై తప్పక చేసియే తీరుదువు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు అంతర్యామి మాయ చేత సమస్త ప్రాణులను యంత్రమును ఆరోహించిన వారిని వలె కీలుబొమ్మలను వలె త్రిప్పుచు సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలయుచున్నారు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, సర్వవిధముల ఆ హృదయస్థుడగు ఈశ్వరుని శరణు పొందుము. వారి అనుగ్రహము వలన సర్వోత్తమగు శాంతిని శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ ప్రకారముగా రహస్యములన్నిటిలోనూ పరమరహస్యమైనట్టి జ్ఞానమును గీతాశాస్త్రము నేను నీకు చెప్పితిని.
దీనిని అంతను బాగుగా విచారణ చేసి తదుపరి నీకెట్లు ఇష్టమో అట్లు ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోऽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అర్జున, రహస్యములన్నిటిలోకి పరమ రహస్యమైనదియు శ్రేష్టమైనదియునగు నా వాక్యమును మరలా వినుము. ఏల అనిన నీవు నాకు మిక్కిలి ఇష్టుడవై ఉన్నావు. ఇక్కారణమున నీ యొక్క హితమును గోరి మరలా చెప్పుచున్నాను. మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజాని ప్రియోऽసి మే. నాయందే మనస్సు కలవాడవును, నాయందే భక్తి కలవాడవును, నన్నే ఆరాధించువాడవును అగుము. నాకు నమస్కరింపుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టుడవై ఉన్నావు కావున యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణు పొందుము. నిన్ను సమస్త పాపముల నుండి నేను విముక్తునిగా చేసేదను. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ మాం యో అభ్యసూయతి. అర్జున, నీకు బోధింపబడిన ఈ గీతాశాస్త్రమును తపస్సు లేనివానికి గాని భక్తుడు కానివానికి గాని వినుటకు ఇష్టము లేనివానికి గాని నన్ను దూషించువానికి గాని ఎన్నడూ చెప్పదగినది కాదు. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు అతి రహస్యమైనట్టి గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పును అట్టివాడు నాయందు ఉత్తమ భక్తి గలవాడై సంశయరహితుడై నన్నే పొందగలడు. తస్మాన్ మనుష్యేషు కసిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. మనుషులలో అట్టివాని కంటే మిక్కిలి ప్రియమునర్చువాడు ఎవడునూ లేడు, మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టుడైన వాడు ఈ భూలోకమున మరి ఒకడు కలగబోడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టస్యామితి మే మతిః. ఎవడు ధర్మయుక్తమగు ధర్మస్వరూపమే అగు మన ఇరువురి ఈ సంభాషణమును అధ్యయనము చేయును అట్టివానిచే జ్ఞానయజ్ఞము చేత నేను ఆరాధింపబడిన వాడనగుదునని నా నిశ్చయము. శ్రద్ధావాననసూయస్య శృణుయాదపి యో నరః సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఏ మనుజుడు శ్రద్ధావంతుడై అసూయ లేనివాడై ఈ గీతాశాస్త్రమును వినును అట్టివాడును పాప విముక్తుడై పుణ్యకార్యములను చేసిన వారి యొక్క పుణ్యలోకములను పొందును.
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रणष्टस्ते ధనంజయ. ఓ అర్జున, నా ఈ బోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా? అజ్ఞానజనితముగు నీ యొక్క భ్రమ దానిచే సంపూర్ణముగా నశించినదా? నష్టో మోహ స్మృతిర్లబ్ధా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోऽస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. శ్రీకృష్ణ, మీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది, జ్ఞానము ఆత్మస్మృతి కలిగినది, సంశయములు తొలగినవి. ఇక మీ ఆజ్ఞను నెరవేర్చెదను. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషమద్భుతం రోమహర్షణం. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుని యొక్కయు మహాత్ముడగు అర్జునుని యొక్కయు ఆశ్చర్యకరమైనట్టియు పులకాంకురమును కలగజేయనదియునగు ఈ సంభాషణమును వింటిని. వ్యాస ప్రసాదాచ్యుతవాది తద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహము వలన అతి రహస్యమైనదియు మిగుల శ్రేష్టమైనదియునగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడుగు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా నేరులో వింటిని. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనట్టియు పావనమైనదియునగు శ్రీకృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును తలంచి మాటి మాటికిని ఆనందమును పొందుచున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆశ్చర్యకరమైనట్టి ఆ విశ్వరూపమును తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. మరియు దానిని తలంచుకొని మాటి మాటికిని సంతోషమును పొందుచున్నాను. యోగేశ్వరః కృష్ణో యత్ర యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచట యోగేశ్వరుడుగు శ్రీకృష్ణుడును ఎచట ధనుర్ధార్యగు అర్జునుడును ఉందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయः. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. శ్రీగీతామహత్యము. పాఠే అసమర్థసంపూర్ణే తదర్థం పాఠమాచరేత్
तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः। त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडंशं जपमानस्तु सोमयागफलं लभेत्। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ साई श्री साई जय 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 साई।